హలో ఫ్రెండ్స్, నేను మీ భవానీ ప్రసాద్ని. మన ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యములకు మనకు తగిన బడ్జెట్ లో ఫొటోస్, వీడియోస్ అందంగా చిత్రీకరించి ఇవ్వబడును. కింద ఫోన్ నెంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్, కాల్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు సెకండ్స్ లో 2 BHK ఫ్లాట్ ఒకటి చూపించబోతున్నాను. ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ వచ్చి ఎడం పక్కనున్న ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అనమాట. అలాగే పైన కింద అంతా ఒక్కసారి నిశ్చితంగా గమనించండి. మన ఫ్లాట్కి వచ్చి మొత్తం ముందు భాగం అంతా టైల్స్ తో అమర్చేసారనమాట, చక్కగా నీట్ గా ఉండటం కోసం. బాగుంది కదా. ఓకే, ఇప్పుడు మనం ఫ్లాట్ చూసే ముందు ఒక్కొక్క ఫ్లోర్ లో ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి చూడండి. చివర 2 ఫ్లాట్స్ ఉన్నాయి, ఈ చివర ఒక 2 ఫ్లాట్స్ ఉన్నాయి, అలాగే మన ఫ్లాట్ చూద్దాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హాలు, ఎదురుగుండా 2 బెడ్రూమ్స్, లెఫ్ట్ సైడ్ కిచెన్ అండ్ వాష్ ఏరియా అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. మీకు విషయం చెప్పాలి, ఈ ఫ్లాట్ వచ్చి మనకి విజయవాడ ఏలూరు రోడ్ లో రామర్పాడు ఉంది కదా, రామర్పాడులో రోడ్డుకి మెయిన్ రోడ్డుకి అనమాట, ఏలూరు రోడ్డు హైవే రోడ్డుకి కరెక్ట్ గా 30 అడుగుల దూరంలోనే మన అపార్ట్మెంట్ ఉందన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్స్ వచ్చి అంత దగ్గరగా ఉందన్నమాట బిల్డింగ్, చక్కగా ఏలూరు రోడ్డుకి 30 అడుగుల దూరంలోనే కరెక్ట్ గా. మళ్ళీ మీరు 31వ అడుగు వేసారంటే పక్కింటికి వెళ్ళిపోతారు మీరు, అందుకని కరెక్ట్ గా 30 అడుగులు వేయండి. ఓకేనా. మన అపార్ట్మెంట్ కి ముందు 40 ఫీట్ రోడ్డు, అంత పెద్ద రోడ్డు అనమాట. అలాగే ఆ సెంటర్ లో మనకి కావాల్సిన కూరగాయలు గాని, పచారీ సరుకులు గాని, బస్ స్టాండ్ కి వెళ్ళాలన్నా, రైల్వే స్టేషన్ కి వెళ్ళాలన్నా 4 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాం మనం. అందులోనూ మనం ఏ అర్ధరాత్రి పూట ఆటో దిగి మన ఇంటికి వెళ్ళాలన్నా రోడ్డు మీద దిగి 30 అడుగుల దూరంలోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు, అంత దగ్గర అనమాట. ఎప్పుడు ఏ టైంలో ఇంటికి వెళ్ళాలన్నా మనకి ఇబ్బంది ఉండదు అనమాట, అంత దగ్గర అనమాట మన ఇల్లు మెయిన్ రోడ్డుకి. ఇందులో కూడా ఒక మైనస్ ఉంది మనకి ఇంటికి, ఏంటంటే ఇల్లంతా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. కట్టుబడి కానీ ఏదైనా సరే సూపర్ గా ఉంటుంది. మీరు ఇల్లంతా చూస్తారు కదా, చక్కగా ఒక్కసారి పెయింట్ వేయించుకుంటే కొత్త ఇల్లు అయిపోద్ది మనకి, అందులో నో డౌట్. కానీ ఈ ఫ్లాట్ వచ్చి మనకి 3rd ఫ్లోర్ లో ఉంది. 3rd ఫ్లోర్ లో ఉన్నా పర్వాలేదు, లిఫ్ట్ ఉంటే బానే ఉంటుంది. కానీ ఈ బిల్డింగ్ కి లిఫ్ట్ లేదు, ఎందుకంటే ఈ బిల్డింగ్ కట్టి 20 సంవత్సరాల పైన అయింది కదా, అప్పుడు లిఫ్ట్ లేదుగా మరి. అందుకని ఏం చేస్తారంటే మన ఇళ్లలో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఈ ఇల్లు సెట్ అవ్వదు. ఎవరైనా భార్య భర్త ఇద్దరు చిన్నపిల్లలు కానీ, లేకపోతే కొంచెం ఏజ్కి వచ్చిన పిల్లలు ఉంటారు కదా, కాలేజ్ చదివే పిల్లలు, స్కూల్ చదివే పిల్లలు ఉంటారు కదా, అలాగా ఆ ఇద్దరు పిల్లలుండి ఈ ఇల్లు బాగా సెట్ అయ్యిద్ది యంగ్స్టర్స్ కి కదా. అందుకని మన ఇంట్లో పెద్దవాళ్ళు గనక ఉండే వాళ్ళకైతే ఈ ఇల్లు సెట్ అవ్వదు. అందుకని ముందుగానే చెప్పేస్తున్నాను, ఎందుకంటే లిఫ్ట్ లేదు కదా, పాపం వాళ్ళు ఎక్కలేరు, అందుకని స్టెప్స్. ఓకేనా. ఇల్లంతా సూపర్ ఉంది చక్కగా మనకి. అందులోనూ మెయిన్ రోడ్డుకి చాలా దగ్గర ఒక 30 అడుగులు దూరంలోనే ఇల్లు ఉంది మనకి ఏలూరు రోడ్లో. అసలు ఇక్కడ గజం వచ్చి ఎంత తెలుసా, ₹1,00,000 గజం వచ్చి. అందులోనూ మనకి అన్డివిడెంట్ షేర్ వచ్చి 20.5 గజాలు స్థల రూపంలో రిజిస్ట్రేషన్ చేస్తారు మనకి. అంటే ఒక 20 లక్షలు మనకి సేఫ్ గా ఉన్నట్టే కదా. రేపు అనే రోజు ఎప్పుడైనా డెవలప్మెంట్కి ఎవరైనా తీసుకుంటే 20 లక్షలు మనకు ఉన్నట్టే లెక్క. అలాగే మనకి ఫ్లాట్ ప్లింత్ ఏరియా వచ్చి 600 స్క్వేర్ ఫీట్ అనమాట. అలాగే మనకి బైక్ పార్కింగ్ ఉంది, మనకి 2 బైకులు పెట్టుకోవచ్చు చక్కగా. లిఫ్ట్ లేకపోయినా పర్వాలేదు మాకు అనుకునే వాళ్ళకి బంగారమే బంగారం ఈ ఫ్లాట్ వచ్చి మనకి చక్కగా. ఫ్లాట్ ఖరీదు ఎంతో చెప్పలేదు కదా, ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చి మనకి ఓనర్ గారు 23 లక్షలు చెప్తున్నారు. మనం నెగోషియేషన్ గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటే కాల్ చేయండి, మీకు ఫ్లాట్ దగ్గర తీసుకెళ్లి చూపిస్తాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.